మళ్ళీ ఇదే ప్రభుత్వానికి లెక్కిచ్చారు ఇదిగోని పేపర్లతో చూపెట్టి ఇంత చేస్తే ఇది లోకేష్ నడుపుతున్నాడా నీ శాఖని పవన్ కళ్యాణ్ నడుపుతున్నాడంటే జనసేన నాయకుడు పెట్టిన కంప్లైంట్ ఏంటో తెలుసా, మా మనోభావాలు గాయపడ్డాయి, తెలుగుదేశం జనసేనల మధ్యన విభజన తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నాడని కంప్లైంట్, కేసు రిజిస్టర్ చేశారు. ఇట్లా కూడా ఉంటాయి అసలు. ఇప్పుడు ఆ లెక్కనైతే ప్రభుత్వ ఉద్యోగుల ఇష్యూలో జగన్ మీదనో లేకపోతే ఎక్కడో ఎందుకు కత్తితో మర్డర్ చేయడానికి ప్రయత్నిస్తే తప్పించుకున్నటువంటి జగన్ ఇవాళకి కూడా కోడికత్తని, అదేది వివేకానంద రెడ్డి కేసులో జగన్కి ఏం సంబంధం గొడ్డలి పార్టీ అని వీళ్ళు మాట్లాడుతున్న దానికి కేసులు పెడితే రేపు పొద్దున ఊరుకుంటారా? ఎలాంటి తప్పుడు కేసులు పెట్టాలి ఆ ప్రభుత్వాన్ని? ఇప్పుడు జగన్ టైంలో ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్ర పన్నారు అన్నటువంటి పేరుతో కంప్లైంట్ పెడితే అట్లెట్లా పెడతారని కోర్టులు అడిగినాయి. ఇప్పుడు రిమాండ్ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్ర ఏంటి? విమర్శిస్తే ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర, మనోభావాలు గాయపడతాయి. లెక్కైతే ప్రతి మాటకి ఒకటి మనోభావం గాయపడతా ఉంటుంది. ఎవరికి ఏది పాజిటివ్ కాదు. ఒక దాని మీద ఒకళ్ళని విమర్శిస్తే రెండో వాళ్ళకి ఆ విమర్శ ఎదుర్కొన్నోడికి మనోభావం గాయపడుతుంది, అవతలోడికి సంతోషం వేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇక మనం ఎవరిని ఏమనకుండా కూర్చోవాలంటే మూసుకు కూర్చోవాలి. మూగోడు అన్నయ్య ఉండాలి, లేకపోతే కనుక ఈ సమాజం తెలియని పిచ్చోడు అన్నయ్య ఉండాలి. పిచ్చోడు కూడా మళ్ళీ ఏదేదో వాగుతాడు. ఏం